వయోనిధులు 60 ఏళ్ళకి రిటైర్ అయినటువంటి వాళ్ళం కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ దాన్ని బేస్ చేసుకొని నేనైతే 58లో పుట్టి నా 60 ఏట అంటే 2018లో రిటైర్ అయ్యారు. అది అలా ఆ లెక్కగా మనం చూసుకునేటట్లయితే 78 కంప్లీట్ చేసి 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా ఏపీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులుగా సర్వసభ్యులందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ సర్వసభ్యులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మన సంఘం మనం వయోనిధులం అంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించినటువంటి వ్యక్తులుగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వతంత్రం, అలానే మన తల్లిదండ్రులు వీళ్ళంతా ఆనాడు ఆ తరం మన ముందు తరం వాళ్ళు స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా, వారి తల్లిదండ్రులైతే వలస రాజ్యం బ్రిటిష్ రాజ్యం, బ్రిటిష్ రాజ్యంలో వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు ఇవన్నీ కూడా స్వాతంత్ర పోరాటం, ఆ సమయంలో దేశం స్వాతంత్రం కోసం జరిగినటువంటి పోరాటం, తొలి పోరాటం 1857. తదనుగుణంగా తర్వాత జరిగినటువంటి మరి ఎవరి స్థాయిలో వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఆ త్యాగధనులకి మనందరం ఈనాడు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అనుభవిస్తున్నటువంటి మనం అంతా కూడా వారందరికీ కృతజ్ఞతల్లో ధన్యవాదాలు తెలియజేసుకునేటువంటి ఈ సందర్భం చాలా సంతోషం. ఏది ఏమైనప్పటికీ కూడా దేశం మరి ఈనాడు అన్ని విధాలా కూడా ఒక దేశానికి 78 సంవత్సరాల స్వాతంత్రం అనేది అతి స్వల్ప కాలమే. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి సంబంధించినటువంటి పలు రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలను వాటిని రచించుకుంటూ మనందరం కూడా ప్రగతి పదంలో ఈనాడు 78 ఏళ్ళు అయినా కూడా మరి కొంతమేర అభివృద్ధి సాధించామనే మనం గర్వపడాలి. రాబోయే తరాలు మనం ఏ విధంగానైతే మన పూర్వీకులు దేశ స్వాతంత్రం కోసం పోరాడి చేసినటువంటి ఆ త్యాగాల్ని, వాటి ఫలితాల్ని దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనం కూడా మనకు సంబంధించినటువంటి వివిధ రంగాల్లో ఉద్యోగస్తులుగా మనం పనిచేసి దేశ సేవ చేశాం కాబట్టి రాబోయే తరాలకి ఈ దేశ స్వాతంత్రం, తద్వారా సాధించిన ప్రగతి ఇదంతా కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందు తరాలకి మనందరం కూడా అనుకోవచ్చు. గతంలో మరి ఆనాడు పోరాటాలు చేసి సాధించినటువంటి స్వాతంత్రం, దాన్ని అనుభవిస్తున్నటువంటి తీరు, దేశాని కోసం మనం పాటుపడే క్రమంలో ఉద్యోగులుగా మనం చేసినటువంటి సేవ దేశ సేవే. తదనుగుణంగా మరి తర్వాత తరాలు కూడా దేశం యొక్క స్వాతంత్రం యొక్క లక్ష్యం సాధించిన తర్వాత ప్రగతి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలకి మనం అందించేది వయోనిధులుగా మనం చేయాల్సినటువంటి సేవ, మనం జ్ఞానులుగా తర్వాత తరాలకి ప్రగతి పదంలో నడిపించడానికి మనం శాయశక్తుల మన జీవితాంతం సమాజానికి, స్వాతంత్ర సమాజం మనం నివసిస్తున్నటువంటి సమాజం, ఈ సమాజానికి ఎవరి స్థాయిలో వాళ్ళంతా కూడా సేవ చేసే క్రమంలో ముందు తరాలకి మనం ఇచ్చేటువంటి స్ఫూర్తితో ఈ దేశం ప్రగతి పదాన సాధిస్తుందని, సాధించినటువంటి సాంకేతిక అభివృద్ధి ద్వారానే మనందరం మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సర్వసభ్యులు కూడా వాళ్ళు మరి రాలేనటువంటి పరిస్థితుల్లో ఇళ్ల దగ్గర ఉండి వీక్షిస్తున్నటువంటి ఈ క్రమం ఇదంతా కూడా సాంకేతిక పురోగతి, తద్వారానే మరి మన దేశం ప్రగతి ముందుకే జరుగుతుందనే ఉద్దేశం చొప్పున మరొక మారు ఏపీ పెన్షన్ అసోసియేషన్ ఈ సంఘం తరఫున వయోనిధులుగా మనందరికీ నేటి విశిష్ట అతిథులు, గౌరవనీయులు తదితరులంతా కూడా వారి సందేశాలు నిపించి మనకు స్ఫూర్తినిస్తారని, అదేవిధంగా ఈనాడు ఈ కార్యక్రమంలో మనం ఏం చేసామంటే మన సంఘ సభ్యులకి ఆరోగ్య శిబిరాన్ని ఒకటి ఇవాళ మిడి విజన్ వారి ద్వారా ఒక ఆరోగ్య శిబిరాన్ని సంకల్పించి దాదాపు 10 రోజుల క్రితం నుంచే మనం అందరికీ తెలియజేశాం. సరే, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ అనుకూలించక రాగలిగిన వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమం దాదాపు
1 గంట 2 గంటల దాకా ఉంటుంది కాబట్టి మిగతా చూసేవాళ్ళు అయినటువంటి మిగతా సభ్యులు వాళ్ళకి అవసరాన్ని బట్టి నేటి ఈ మెడికల్ క్యాంప్ అయినటువంటి ఐ క్యాంప్కి వచ్చి వారికి కావాల్సినటువంటి మరి ఆ టెస్ట్ చేయించుకునేటువంటి విధానాలు అవసరమైనటువంటిని వినియోగించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ధన్యవాదాలు.